గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077220. పలాసలో నిన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగినట్టు తొక్కిసలాట్లో 9 మంది మృత్యువాత పడగా 17 మంది క్షతగాత్రులయ్యారు. అసలు ఈ ఘటనని ఏం దోహదపడిందన్న విషయాన్ని క్షేత్రస్థాయిలో ఆరా తీసేందుకు వచ్చినటువంటి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మనతో ఉన్నారు. చూస్తే కనుక ఇది ఒక దురదృష్టకరమైన సంఘటన. స్థాయిలో ఆరా తీసే కమిటీలు వేరే ఉన్నాయి. నేను వాస్తవం ఏంటి తెలుసుకోవాలి, స్వయంగా చూసినప్పుడు దాని ఆలోచనలు వేరుగా ఉంటాయని చూడటానికి వచ్చాను. టెంపుల్ స్పాట్లో చూడడం జరిగింది. క్షతగాత్రులైనటువంటి పేషెంట్స్ను కూడా ఆసుపత్రికి వెళ్ళి పరామర్శించడం జరిగింది. ఇంత పెద్ద ఇది జరిగినప్పుడు, ప్రమాదం జరిగినప్పుడు దేవాదాయ శాఖ మంత్రిగా నా బాధ్యత. అందుకనే స్థానిక శాసనసభ్యురాలు మా సోదరి శిరీష గారితో కలిసి ఆలయాన్ని, హాస్పిటల్ని రెండింటినీ చూసి రావడం జరిగింది. నిన్ననే ప్రభుత్వం తరఫున మా నాయకులు లోకేష్ గారు, అలాగే కేంద్ర మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడు గారు, అలాగే నిన్న అచ్చెన్నాయుడు గారు అందరూ కూడా పరిశీలించడం జరిగింది. ఏదేమైనా ఇలాంటివి జరగకుండా భవిష్యత్తులో ఏం చేయాలనే దాని మీద ఇప్పుడు సీనియర్ అధికారులతో కమిటీ వేసుకొని ఒక నివేదిక తీసుకొని ఒక రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. చూస్తే కనుక క్షతగాత్రుల విషయంలో కావచ్చు, మృతుల విషయంలో కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం స్పందించిన తీరు మాత్రం ప్రతి ఒక్కరు కూడా కొనియాడుతున్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఎటువంటి కార్యాచరణ రూపం ప్రభుత్వం తన బాధ్యతగా తీసుకొని అటు కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధతో నిన్న లోకేష్ గారిని ఇక్కడికి పంపడం కానీ, రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రిగా వారు ఇక్కడికి రావడం, ఇవన్నీ కూడా ఈ సంఘటన జరిగిన తీరు చూసి ఎంతో బాధతో ఇక్కడికి రావడం జరిగింది. ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలనేదే మా అందరి అభిప్రాయం. అదే ఆలోచన చేస్తున్నాం. దీనికి కావాల్సినటువంటి నివేదిక తయారు చేసి ప్రభుత్వ పరంగా అధికారికంగానే మేము అన్ని ఆలయాలకి, అందరి అధికారులకు కూడా ఒక నియమావళిని ఇవ్వడం జరుగుతుంది. భాగంగా ఆ దేవాలయం ఎప్పుడు మళ్ళీ భక్తుల దర్శనార్థం అందుబాటులో? మా సూచన అయితే ఈ ఆలయం మళ్ళీ భక్తులు ప్రవేశం కల్పించే సందర్భంలో సంప్రోక్షణ లాంటివి చేసి ఆగమ పండితుల యొక్క పూజా కైంకర్యాలు అయిన తర్వాత భక్తుల్ని మళ్ళీ ప్రవేశించడానికి చేస్తే బాగుంటుందని నా సూచన. కానీ పాండా గారి ఆలోచన ఎలా ఉందో తెలియదు. వారికి మా సూచన మాత్రం మేము అధికారికంగా పంపడం జరుగుతుంది. కనుక ప్రశ్న ఏదైతే జరిగిన ఘటన విషయంలో మాత్రం చాలా బాధాకరం. ఇటు పలాసలో జరిగిన ఘటనపై క్షేత్రస్థాయిలో ఒక బృందం ఇప్పటికే విచారణ ఆదేశించాం. మరోవైపు ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఏదైతే ఆలయం జరిగినటువంటి ఈ దుర్ఘటన ఉందో ఆ దుర్ఘటన మాత్రం సమగ్రమైన దర్యాప్తు చేస్తాం. ఏవైతే ప్రైవేట్ వ్యక్తులతో నిర్మించినటువంటి దేవాలయాన్ని కూడాను రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిల్లో అది దేవాదాయ శాఖ పరంగా మాత్రం అక్కడ ఎటువంటి కార్యక్రమాలు జరగని ఒక నివేదిక రావాలి. అందులో భాగంగానే ఈ దేవాలయంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేటు వ్యక్తులు భాగస్వామితో దేవాలయాలన్నీ కూడాను ఒక జాబితాను రూపొందించమన్నాం. వాటన్నిటిలో కూడాను భద్రతాపరమైనటువంటి చర్యలు కావచ్చు, లేకపోతే ఇతరత్ర కైంకర్య సేవలు ఇవన్నీ కూడాను చేపించేందుకు తాము మాత్రం సంసిద్ధం అవుతున్నాం. కాకపోతే ప్రస్తుతం మాత్రం ఏదైతే ఈ దేవాలయం ఈరోజు భక్తులకు అందకుండా పోయిందో అక్కడ జరిగినటువంటి ఆ ఘటనకు మాత్రం ఈరోజు సంపూర్ణ కార్యక్రమాలు, వేద పండితులతో తన సూచనలు కూడా చేసి మళ్ళీ వీలైనంత త్వరలో ఆ దేవాలయంలో వెంకటేశ్వర స్వామి దర్శనానికి భక్తులు మాత్రం అందుబాటులోకి ఉంచేందుకు తాము చేస్తున్న ప్రయత్నం త్వరలోనే నెరవేరిపోతుందని మంత్రి హామీ ఇస్తున్నారు. మరి ఎప్పటిలోగా మళ్ళీ ఈ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కొలువుదీరినట్టు ఆ వెంకటేశ్వరుని దర్శించుకునే భాగ్యం భక్తులకు కలుగుతుందా లేదా అనే విషయం వేచి చూడాల్సిందే. పలాస నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాంత్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.